అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట. శ్రావణ మాసం సందర్భంగా మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. శ్రీ సంక్షేమ గౌరీ సేవా సంఘం మురళీనగర్ విశాఖపట్నం శ్రావణ మాసం శ్రావణ మంగళవారము సందర్భంగా ఇక్కడ మంగళ గౌరీ వ్రతం జరిగినవి. ఈ యొక్క వ్రతములో అనేక మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్రతం అనంతరం మధ్యాహ్నము ఇక్కడ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ మంగళ గౌరీ దేవతా ప్రీత్యర్థం అమృత ఓం వ్యానాయ స్వాహ. ఓం కలశం మీద 5 సార్లు చల్లాలి. మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి. పాదవ ప్రక్ష తాంబూలాన్ని అమ్మవారి దగ్గర పెట్టండి. తాంబూలాన్ని అమ్మవారి దగ్గర పెట్టండి. మురళీనగర్లో మంగళవారము స్థానిక గౌరీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళ గౌరీ వ్రతం వైభవంగా జరిపారు. స్కేటింగ్ పార్క్ ఎదుట ఉన్న సంఘం కార్యాలయం ఆవరణలో స్వామిక కుంకుమ పూజ మహోత్సవాలు నిర్వహించారు. NGGOS కాలనీ, మాధవధార, మురళీనగర్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పూజలో పాల్గొన్నారు. TDP 50వ వార్డు అధ్యక్షుడు వరప్రసాద్ గారు మరియు కమిటీ సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. శ్రావణ మాసం ముందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళ గౌరీ వ్రతం. ఈ నెల వచ్చే 4 మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు గౌరీ.
మంగళగౌరి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తనము కలకాలము నిలుస్తుందని, ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ లలితా శ్రీ మంగళ గౌరీ దేవతాయై నమః. అమ్మా, అంతమందికి కూడా ఒక సందేహం ఉన్నట్టయితే లలిత చెప్పేది కూడా అందుకోసమే. గౌరీ అష్టోత్తరమే కాదు, అక్కడే అక్షత తీసుకొని ప్రదక్షిణ చేసుకుంటున్నట్టుగా భావించుకోండి, నమస్కారం చేసుకోండి నించోని. ఓం యాని గాని పాపహం పాప కర్మహం పాపాత్మ పాపజం భవి. కూర్చోండి. శోకింపసాగుతూ ఉన్నాను అని చెప్తుంది. తల్లి, నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసి వచ్చదనని చెప్పి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరను. మార్గమధ్యమున వారు ప్రతిష్టానగరమును చేరుకొని ఒక సుశీల అను రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకుంటూ ఉండెను. ఆట మధ్యలో తగువు వచ్చి ఒకరికి ఒకరు విధవా అని దుర్భాషలాడుకుంటూ తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతమును చేసి తనకు వాయనము వివాహము చేసను. వివాహము జరిగిన రోజు సుశీల మంగళ గౌరీదేవిని పూజించను. ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై, నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండము ఉన్నది గాన ఆ పామును పట్టి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పమును కనిపించినది. సుశీల ధైర్యము వీడక నిద్రించుచూ ఉన్న తన భర్త తొడ మీద ఎక్కి అటక మీద ఉన్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రముతో మూటగట్టి
నిద్రించను. తెల్లవారక మునిపే వారధి చేసుకుని పోజను. సుశీల లేచి తన భర్తన కనబడుట లేక చూసి వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారెతో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపెను. పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమును ఆచరించి అత్వారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అంధులవుటను వారికి దృష్టి వచ్చను. మంగళగౌరీదేవి మహిమ వలన ఇదంతా జరిగిన ప్రాణాలు నిలిచినని గ్రహించిన వారి బంధుమిత్రాదులు మంగళగౌరి వ్రతమును చేయొచ్చు ఆనందముగా ఉండిరి. కథ సంపూర్ణ. ఏదైనా వ్రతం జరిగేటప్పుడు పునఃపూజ అనేటువంటిది ఉంటుంది. అంటే ఉత్తర పూజ కూడా ఉంటుంది. పూర్వం ఎలాగైతే పూజ చేసుకున్నామో ఉత్తరంగా అష్టోత్తరంతో పూజ చేసుకొని మనం ఉద్వాసనలు అవి చెప్పుకుంటాం. ఏమండి, పూలు తీసుకోండి, అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం ధ్యానం సర్వం. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు చూసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.